హై ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మనమైతే 5 స్టార్ హోటల్ పార్టీ అయితే చేసుకుంటున్నాము. అది వచ్చాక మన 5 స్టార్ హోటల్ విజయవాడ 5 స్టార్ హోటల్ నవోటల్ హోటల్ అయితే పార్టీ అయితే చేసుకుంటున్నాము. అయితే ఈ పార్టీ ఎలా ఉంటుందంటే మనకు కావాల్సినంత ఫుడ్ ఉంటుంది, నెక్స్ట్ కావాల్సినంత డ్రింక్ ఉంటుంది. డ్రింక్ అంటే మన మందు బాబు తాగే డ్రింక్ మీ ఇష్టం ఎంతైనా తాగొచ్చు. ఫుడ్ అంటే మన ఇష్టం ఎంత కావాలంటే అంత తినచ్చు. ఫుడ్ అంటే చాలా రకాలు ఉంటాయి, నాన్ వెజ్ మరి రకాలు ఫిష్ అని దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. నేను మాకు వీడియో తీసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చి డాన్స్ ఉంటే ఇంకా బొంబాయి బేబీ డాన్స్ ఏదో ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఇది ఏమి ఫస్ట్ టైం ఏం కాదు నాకు, నేను ఇప్పటికి ఇది 4th టైము, 4వ సంవత్సరం ఇది. గత 4 సంవత్సరాల నుంచి అదే హోటల్ అయితే పార్టీ చేసుకుంటున్నాము. ఇది వచ్చాక నాకు 8,000 అయితే పోయింది టికెట్. ఇది టాప్ ఫోర్ అంటే ఓపెన్ ప్లేస్, మొత్తం స్విమ్మింగ్ పూల్, మొత్తం ఓపెన్ ప్లేస్, మొత్తం విజయవాడ మొత్తం కనిపిస్తూ ఉంటాయి పైన. కింద కూడా ఒక హాల్ అయితే ఉంది, అది వచ్చాక మీకు 7,000 ఎంత పే తీసుకుంటున్నారు టికెట్. కింద హాల్, అది గ్రౌండ్ ఫ్లోర్. ఎక్కువ డబ్బు ఉండేవాళ్ళు వస్తారు, విఐపి అని చెప్పొచ్చు. విఐపి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. లాస్ట్ టైం చూసుకుంటే మనకి రోజా గారు వచ్చారు. రోజా గారిని అయితే ఆ రోజు మీట్ అయ్యాను, ఫోటో ఎక్కువ పే చేసిన చూడండి. పార్టీ అయితే చాలా బాగుంటుంది. మీరు పూర్తిగా వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అయితే తీస్తాను. హై బెంచ్ పార్టీ అయితే స్టార్ట్ అయింది. టైం చూస్తాం 9:30 అయింది. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుంటుందో, మన విజయవాడ మొత్తం కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. పక్కన చూస్తే మనకు ఫుడ్ పార్టీ అయితే జరుగుతుంది. అక్కడ జనాలు కూడా చాలా మంది వచ్చారు. ఖచ్చితంగా మొత్తం ఫుడ్ అయితే పెట్టారు. ఇటు చూసుకుంటే మనకు కేకు, స్వీటు అవి అయితే పెట్టారు. ఒకసారి స్వీట్ అయితే చూడండి ఏమేమి పెట్టారు. కేకు పెట్టారు. Okay, so after that you will blow the balloon. Okay, ready? Are you guys ready? So okay, వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం మీ క్లాప్స్ రన్ చేస్తూనే ఉండాలి. రెడీ, 3, 2, 1 గో. అంత కష్టపడి బ్లో చేశారు బెలూన్స్ ని. రెడీ, బ్లాస్ట్ చేద్దాం. నేను ఎవరిని చూపిస్తే వాళ్ళు బ్లాస్ట్ చేయాలి బెలూన్. రెడీ? ఆర్ యు గైస్ రెడీ? బ్లాస్ట్. ఓకే ఓకే, రెడీ? రెడీ? ఫస్ట్ యూ బ్లాస్ట్ ఇట్.
అమేజింగ్. బిగ్ సౌండ్. వాడు ఊదడానికే గంట సేపు తీసుకున్నాడు వాడు. ఓకే నాన్న, నువ్వు బ్లాస్ట్ చేస్తూనే ఉండు. రెడీ? బ్లాస్ట్. ఎంత క్యూట్ గా పోలేదు, ఆవిడ పోగొట్టింది. ఎంత క్యూట్ గా చేసిందో. బ్లాస్ట్ చేయమంటే బెల్లు నుంచి గాలి తీసేసింది. అమేజింగ్ చిట్టి తల్లి. రెడీ? నువ్వు బ్లాస్ట్ చేసేస్తే నువ్వు గట్టిగా అవుతావు నాన్న, నీకన్నా గాలి ఎక్కువ ఉంది అందులో. రెడీ? ఓకే, కష్టం. రెడీ? బ్లాస్ట్. సీరియస్లీ 3 గర్ల్స్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్. అమేజింగ్, యు రాక్ ద షో. అమేజింగ్. సార్, దీంట్లో కిక్ ఉంది. అందరూ చెప్పినట్టు చెప్పకూడదు. దర్ ఇస్ ఎ యూనిక్ స్టైల్. మీరు ఎంత యూనిక్ గా ప్రపోజ్ చేస్తారనేది మేము చూస్తాము. సో కొత్తగా అందరూ వాడేసినవి చెప్పేసినవి కాదు, కొత్తగా చెప్పాలి. రెడీ? టఫ్ జాబ్ అంటారు, అందుకనే నేను క్వశ్చన్ చేస్తాను. రెడీ? అంత ఆలోచిస్తున్నారు ఆయన. ఇక్కడ కాదు, నా క్వశ్చన్ చెప్పనా ఇప్పుడు? ఇక్కడ చెప్పడం కష్టంగా ఉందా, ఎక్కడైనా చెప్పడం ఈజీగా ఉందా అనే డౌట్ కూడా వస్తుంది నాకు. థ్యాంక్ యూ. సో ఓకే, చెప్పండి మీ స్టైల్లో. బా, పిల్లల నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది ముందు. రెడీ? రెడీ, ఫాస్ట్. ఇప్పుడు వెయిటింగ్ మీతో పాటు ఎలా చెప్తారు అనేది. పెద్ద టఫ్ జాబే. ఓకే, ఆయన జస్ట్ చేసి హాయ్ మై నేమ్ ఇస్ అఖిల్ అనొచ్చు. ఐ లవ్ యూ బేబీ అని చెప్పారు. ఒకసారి అది మీరు మైక్ లో చెప్పండి. ఒకసారి ఆవిడ చెప్పేది విన్న తర్వాత క్లాప్ చేద్దాం. చెప్పండి మేడం. అది నాకే నా క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి బ్యూటిఫుల్ కపుల్ కి ఓవేసుకుందామా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నన్ను గుర్తుపెట్టుకోండి తప్పకుండా. సో కపుల్, నాకు చాలా క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి ఇవి చూస్తుంటే, కానీ అంత కష్టపెట్టదు మనం. సో ఓకే, జస్ట్ ఆవిడికి చెప్పాలి మీరు. టెల్ టు హర్ జస్ట్ సే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను. సో సే ఇన్ a complete statement. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అమేజింగ్. ఒక్కసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.
ఏమ్మా ఎంతసేపు ఇదేనా ఇడియా కాదు దీంట్లో చేస్తాం దాంట్లో చేస్తాను. So what's going on? So we have some your teacher, right? So we have some basics. What you going? Sound తగ్గించండి ప్లీజ్ మేక్. అలా కాదు అందరూ ఎంజాయ్ చేయాలి కదా మేక్ సమ్ బేస్. వాట్ యూ ప్లీజ్ మేక్ గో. మొత్తం అయిపోతుంది. సో బేస్ కావాలి కదా. సరే వదిలేండి, లైట్ తీసుకోండి అండి. ఇగో నెగిటివ్గా డీజే స్నాక్ ప్లే చేయండి అమ్మా, బాగుంటాయి. దాని తర్వాత న్యూక్లియర్ అలాంటివి బాగుంటాయి. అందరూ డబ్బులు కట్టారు, అందరికీ సాటిస్ఫాక్షన్ కావాలి. వస్తారు, ఎవరు రారు, అందరూ అవుతారు, పర్లేదు. దాంతోపాటు ప్రవాస పాట కూడా పెట్టమ్మా. హాయ్ హలో అందరికీ రామ్ లైఫ్ స్టైల్ తరపున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ్ 2025. గుడ్ టు గో, హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. So we have 25 seconds left. Come on, are you ready? Are you ready to celebrate New Year? Okay, I'll start the countdown. 10, 9, 8, 7, 5, 4, 3, 2, 1, start! Ready? Happy New Year to everyone! Come on, everyone. Come closer. Come on, DJ, play something. ఫ్రెండ్స్ 48 అయిపోయింది. ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. టైం చూస్తే 1:30 అయింది.
అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. పార్టీ అయితే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అయితే, లాస్ట్ టైం కన్నా ఇప్పుడు. కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది, బట్ పార్టీ మొత్తం బాగా చేశారు. ఫుడ్ కూడా బాగుంది, అన్ని ఏర్పాటు కూడా బాగా చేశారు. ఇంకా వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్. కొత్త సంవత్సరంలో కొత్త వీడియోస్ అయితే చేద్దాం.